హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది నేనే చిన్నప్పుడు మా డ్యాడీతో. ఇంత సడన్‌గా ఈ ఫోటో చూపించడానికి కారణం ఏంటంటే, ఈరోజు చూపించబోయే లడ్డూ రెసిపీ మా డ్యాడీ కోసం షేర్ చేస్తున్నాను. 2 డేస్ బ్యాక్ మా డ్యాడీ నాకు కాల్ చేసి, "ఇండియా వచ్చినప్పుడు నువ్వు పిల్లల కోసం ఒక లడ్డు చేసావు కదమ్మా! అది ఎలా చేసావో చెప్పు, చాలా బాగుంది" అని అడిగారు. ఒక్కసారి షాక్ అయ్యాననమాట. ఎందుకంటే మా డ్యాడీకి నాకు మధ్య ఇలాంటి కాన్వర్జేషన్ జరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చిన్నప్పటి నుంచి మా డ్యాడీ నన్ను పొగిడినట్టు నాకు ఒక్కసారి కూడా గుర్తులేదు. ఎందుకంటే మీరు 90s కిడ్స్ అయి ఉంటే రిలేట్ అవుతారు. మన పేరెంట్స్ మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అది రీచ్ అవ్వాలని వాళ్ళు ఆలోచిస్తారు. మన క్యాపబిలిటీస్ ఏంటో, మన ఇష్టాలేంటో వాళ్ళు అసలు అడగరు. మనం చెప్పినా సరే ఇది జరగదు అన్నట్లుగా, అంటే మనకేం తెలీదు అన్నట్లుగా వాళ్ళు భావిస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ వర్షన్ నుంచి ఆలోచిస్తే మనం మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి మనల్ని వాళ్ళు ఒక పుష్ చేస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆ ఫీల్డ్ అంటే ఇష్టం లేనప్పుడు మనం దాంట్లో సక్సెస్ అవ్వలేం కదా. సో అలాంటిది కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా డాడీ ఏం చెప్తే అదే చేస్తాము, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. నేను మా చెల్లి అంతే. సో మా డాడీ యాక్చువల్లీ ఆర్మీ ఆఫీసరు, చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎప్పుడైనా హాలిడేస్కి ఇంటికి వస్తున్నాడంటే హ్యాపీగా కంటే కూడా మాకు భయం వేస్తూ ఉంటుంది. వామ్మో, ఇప్పుడు మన సిలబస్లో ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడో ఏమో, చెప్పకపోతే ఎలా రియాక్ట్ అవుతాడో డాడీ అని చెప్పి భయపడే వాళ్ళము. అలా ఉండేది మా రిలేషన్షిప్. సో మా ఇంట్లో వాళ్ళు ఏమో చెప్పేవాళ్ళు, "నువ్వు లేనప్పుడు మీ డాడీ నేను పొగుడతాడు" అని చెప్పి. ఇవన్నీ ఎందుకులేండి. సో ఇలా ఉండే మా డాడీది నాది మధ్య రిలేషన్షిప్. ఇప్పుడు సడన్గా "నువ్వు చేసిన లడ్డు బాగుంది, నాకు చెప్పు" అనేసరికి నేను చెప్పాను, నట్స్ సీడ్స్తో లడ్డు చేసుకోవాలి డాడీ అని చెప్పి. కానీ మా డాడీ అన్నారు, "అవునా, నట్స్ సీడ్స్ ఇవన్నీ నేను తింటే హై ఫ్యాట్ కదమ్మా, వద్దులే" అన్నారనమాట. అప్పుడు నాకు అనిపించింది, సరే నేను ఒక హెల్దీ లడ్డు చేసి మా డాడీకి షేర్ చేద్దాము, సో మా డాడీ గిల్ట్ లేకుండా తింటాడు కదా అని చెప్పి అనిపించి ఈ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. యాక్చువల్లీ ఇది నేను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చేశాను. హడావిడిగా ఉంటుంది కాబట్టి పండగ రోజు నేను రెసిపీ షూట్ చేయలేదు. బట్ ఈరోజు మాత్రం డెఫినెట్లీ మా డాడీ కోసం అండ్ మీకోసం కూడా రెసిపీ షేర్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ప్యాన్లో ఒక పెద్ద టేబుల్ స్పూను ఘీ వేసుకోవాలి. అదొక్క స్పూన్ ఘీనే హోల్ రెసిపీకి సరిపోతుంది. తర్వాత దాంట్లో ఒక్క లవంగం, 2 యాలక్కాయలు వేసుకోవాలి. మీకు తెలుసు కదా, మనం ఏ రెసిపీలో అయినా సరే స్పైసెస్ వాడాలి మనకి డైజెస్ట్ అవ్వాలంటే. సో తర్వాత దాంట్లో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. అవి మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎలా అయితే పఫ్ అవుతాయో అలా అవ్వాలన్నమాట. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు వేసుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పులు స్కిన్ లేకుండా ఉండేవి వేసుకున్నానండి. స్కిన్తో ఉన్న వేసుకున్నా పర్వాలేదు. అవి అన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలన్నమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడైతే మాడకుండా ఉంటాయి. అటుకులు త్వరగా మాడే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెము దగ్గరే ఉండి ఇలా ఫ్రై చేసుకుంటూ కాసేపు ఒక 5 to 10 minutes కనుక ఫ్రై చేసుకుంటే ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 డేట్స్ వేసుకోవాలన్నమాట. ఆ డేట్స్ కూడా కొంచెం సాఫ్ట్ డేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే బెస్ట్ అండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో లడ్డు కూడా జ్యూసీగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట పిల్లలకు కూడా తినడానికి. అదే మనం గట్టిగా ఉండే డేట్స్ వేసుకున్నాం అనుకోండి, లడ్డు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, మనకి లడ్డూస్ చేసుకోవడానికి కూడా రాదు. అందుకని కొంచెం సాఫ్ట్ డేట్స్ వేసుకోవాలి. వేసేసిన తర్వాత అలా వదిలేసాం అనుకోండి చల్లగా అవడానికి, ఆ డేట్స్ కూడా కొంచెం వేడవుతాయి అన్నమాట. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, ఇంత సింపుల్ అండి అసలు ఈ లడ్డు. ఒకసారి తిన్నారంటే మీకు అసలు ఆ లడ్డు ఎలా అనిపిస్తుంది అంటే, మీకు కైండ్ ఆఫ్ లైట్గా తిరుపతి లడ్డు లాంటి ఫ్లేవరు. అంటే తిరుపతి లడ్డు అంటే అంటే 10% అనుకోవచ్చులేండి, మరీ ఫుల్ 100% కాదు. అలాగే మంచి రవ్వ లడ్డు ఎలా ఉంటుందో అలాంటి ఒక టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా దీనికి అడిక్ట్ అయిపోతారు. మీరు డైట్లో ఉన్నా సరే ఇది తినొచ్చండి. చూస్తే మీకు తెలుసు కదా, అన్ని హెల్దీవే వేసుకున్నాము కాబట్టి డైట్లో ఉన్న తినొచ్చు. చిన్నపిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు డయాబెటిక్ వాళ్ళు కూడా ఇది స్నాక్గా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ లడ్డూస్కి అడిక్ట్ అయితే మాత్రం నన్ను తిట్టుకోవద్దండి, అంత బాగుంటాయి. ఒక్క రోజులో ఫినిష్ చేసేస్తారు. కాబట్టి వెంటనే ఒక లడ్డు తినేసిన తర్వాత డబ్బా క్లోజ్ చేసేసి షెల్ఫ్లో పెట్టేసుకోండి. అది కళ్ళ ముందు ఉన్నాయంటే మీరు తినకుండా రెసిస్ట్ చేసుకోలేరు అనమాట. సో ఈ రెసిపీ మీరు కూడా
తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము. బాయ్, టేక్ కేర్, సర్వేజన సుఖినో భవంతు.